ఐఫోన్ ఆశ చూపి అకౌంట్ ఖాళీ, ఇంటర్నేషనల్ కాల్స్తో సైబర్ దోపిడీ అంటూ ఒకరిని చూస్తున్నాం. బడే బాయ్ గిఫ్ట్ అంటూ ఐఫోన్తో గాలం, డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఫోన్ డిస్కనెక్ట్. కొత్త తరహా దోపిడీకి తెరలేపిన సైబర్ నేరగాళ్లు, దేశవ్యాప్తంగా వందలాది కేసులు నమోదు. ఇంటర్నేషనల్ వర్చువల్ నెంబర్లతో ఫోన్లు. సైబర్ కేటుగాళ్లు ఇంటర్నేషనల్ వర్చువల్ నెంబర్లతో కాల్ చేసి బ్యాంక్ అకౌంట్లు ఖాళీ చేస్తున్నారు. బడే బాయ్ చోటే బాయ్ గిఫ్ట్ పేరుతో ఐఫోన్ను ఆశ చూపి కొట్టేస్తున్నారు. పాకిస్తాన్ +92, ఇరాక్ +96, ఆఫ్ఘనిస్తాన్ +97 కోడ్ ఉండే ఇంటర్నేషనల్ నెంబర్ల నుంచి ఫోన్ చేసి గిఫ్ట్ల పేరుతో అకౌంట్లలో ఎంతుంటే అంత దోచేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ తరహా కేసులు వందల కొద్దీ నమోదవుతున్నాయట. చాలా జాగ్రత్తగా వినండి మిత్రులారా. ఇలాంటి కాల్స్ మీకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి వినండి. కొన్ని రోజుల కింద అహ్మదాబాద్కు చెందిన ఓ వ్యక్తిని సైబర్ నేరగాళ్లు బురిడి కొట్టించి 7 లక్షలు కొట్టేశారు. మన రాష్ట్రంలో ప్రజలు ఈ తరహా సైబర్ మోసాల బారిన పడకుండా ఉండేందుకు ఇటీవల సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆఫీసర్లతో డీజీపీ జితేందర్ రెడ్డి రివ్యూ చేశారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని, గుడ్డిగా నమ్మి ఎవరికి డబ్బులు ఫార్వర్డ్ చేయవద్దని సైబర్ సెక్యూరిటీ అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. ఐఫోన్లను ఆశ చూపి వర్చువల్ నెంబర్లతోనే కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇతర దేశాలకు చెందిన ఏదో ఒక వర్చువల్ నెంబర్ను డౌన్లోడ్ చేసుకుని వాట్సాప్లో ఫోన్ చేస్తారు. బడే బాయ్ చోటే బాయ్ పేరిట ఐఫోన్ను గిఫ్ట్ రూపంలో ఫ్రీగా ఇస్తున్నామని నమ్మబలుకుతారు. ముందుగా ఫీజు రూపంలో 3,000 లేదంటే 5,000 కడితే ₹1,00,000 విలువ చేసేటువంటి ఐఫోన్ మీ సొంతం అంటూ నమ్మిస్తారు. యూపీఐ ద్వారా పేమెంట్ చేయాలంటారు. తర్వాత వ్యక్తిగత వివరాలు సేకరిస్తారు. ఆధార్, అకౌంట్ డీటెయిల్స్ తీసుకుంటారు. కొద్ది రోజుల్లో ఫోన్ వచ్చేస్తుందని చెప్తారు. తర్వాత ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ ఆఫీసర్ల దగ్గర ఫోన్ ఆగిపోయిందని నమ్మిస్తారు. 10,000 కడితే ఫోన్ ఇంటికి వచ్చేస్తుందని చెప్పారు. ఓ లింక్ పంపి డబ్బులు సెండ్ చేయాలంటారు. దాన్ని క్లిక్ చేయగానే విడతల వారీగా అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ గుంజేసుకుంటారు. తర్వాత మోసపోయామని తెలిసి ఫోన్ చేస్తే ఆ నెంబర్ పనిచేయదు. అహ్మదాబాద్కు చెందిన ఓ వ్యక్తి ఇలాగే మోసపోయి 7 లక్షలు పోగొట్టుకున్నారు. సో +92, +96, +97 కోడ్ ఉన్న నెంబర్ నుంచి ఫోన్ వస్తే లిఫ్ట్ చేయొద్దని సైబర్ సెక్యూరిటీ పోలీసులు హెచ్చరిస్తున్నారు. లింకులతో ఖాతాలు కొల్లగొడుతున్న కేటుగాళ్ళు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో వర్చువల్ నెంబర్లను ట్రాక్ చేయడానికి అవకాశం ఉండదు. అది ఆన్లైన్లో జనరేట్ అవుతుంటాయి వర్చువల్ నెంబర్లు. సో ఇది చాలా ఇబ్బందికరమైన విషయమే. మనమే జాగ్రత్తగా ఉండాలి. సరే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర పోతే ఫోన్లు రావు, మన డబ్బులు రావు, ఏమి రావు, కానీ మనమే కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉంటే ఇలాంటి మోసాలకు బారిన పడేటువంటి అవకాశం చాలా తక్కువ ఉంటుంది అనేది విషయం. సో అందరూ గుర్తుపెట్టుకోండి. ఇలాంటి మోసాలను ఎవరు కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి.